హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద శ్రావణ్ డైనోవైటీ. ఈరోజు వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అయితే నా గిల్డ్ మెట్ వరుణ్తో అయితే ఆడుతున్నాను. చూసుకోవచ్చు, తినైతే నా గిల్డ్ మెట్ ఇగోండి, చూడండి. మీరు నమ్మరు కదా, అంతవరకు టీమ్ డిఎస్వై గిల్డ్ మెట్ స్టార్ట్ చేస్తున్నాను. ఆగురా నాయన. ఈరోజు వీడియో ఏంటంటే, ఇన్ని రోజులు వీడియోస్ పెట్టడానికి కారణం ఏంటంటే అమ్మమ్మ సంక్రాంతి కదా ఫ్రెండ్స్, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంకా అంతవల్ల అయితే నేనైతే వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. అందుకంటే ఏం కాదు, ఈ రోజు నుంచి అయితే డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అది మరి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నాకు తెలిసి బాగున్నారని అనుకుంటున్నాను. అది మీరు ఎవరు గిల్లులో జాయిన్ అవుతలేదు ఫ్రెండ్స్. అసలు నేను పెడుతున్నాను కానీ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు, ఎవరు ఏం చేస్తలేదు. మీరు లైక్ చేయకపోతే మాకు ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ వీడియోస్ పెట్టాలని. మీరు లైక్ చేశారనుకో, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారనుకో, నాకు వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు నేను వీడియోస్ పెడతాను. చూసుకోవచ్చు, మన డిఎస్పై అయితే వరుణ్తో అయితే ఆడుతున్నాను. ఎనిమిది వచ్చేసారు. నేను లైన్ 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 అది బ్రో. మరి అది గైస్, మన వరుణ్ అయితే ఉన్నాడు. వరుణ్ అంటే మంచి మరీ అంత పెద్ద ప్లేయర్ అయితే కాదు, ఊహించుకోకుండా. ఏంటంటే ఇంకా మనకి గిల్లెలోకి కావాల్సిన వాళ్ళు తెలుగోళ్ళు, మన గిల్లెలోకి కావాల్సిన వాళ్ళు తెలుగోళ్ళు. తెలుగులో ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే మీరు ఆటోమేటిక్గా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు నా వీడియోకి లైక్ చేసి వచ్చేయండి డైరెక్ట్ గిల్లికి. నాకేమో తెలుగులో కావాలి, గిల్లెలోకి తెలుగులో ఎవరు రావట్లేదు. సర్లే ఈడు ఉన్నాడు కదా, సర్లే మన వరుణ్ ఉన్నాడు కదా అని ఒకసారి గేమ్ ప్లే చూసాను. గేమ్ ప్లే మరీ అంత హైలో లేదు కానీ ఓ మాదిరిగానే ఉంది గేమ్ ప్లే. నాదే హై కాదనుకున్నా, అఫ్ కోర్స్ నాకే అంతలా గేమ్ ప్లే రాదు. బట్ అలాంటిది నా గిల్మెట్కి అంత పెద్ద అలా కావాలంటే అలా వస్తుంది. అందుకని చెప్పి నేను కూడా సర్లే ఎలా ఆడినా పర్లేదు తెలుగు వాళ్ళు ఉంటే చాలు అని చెప్పి నేనైతే గిల్లులోకి అయితే మన వరుణ్ అయితే తీసుకున్నాను. మీరు చూసుకోవచ్చు, వరుణ్ అయితే చూసుకున్నాను. కాపలేదు ఒక్క నిమిషం. ఇదిగోండి, టాక్సిక్ స్టార్ విఎస్ఆర్ అంటే వరుణే, మన వరుణే. అది ఈ రోజు నుంచి వీడియోస్ మీకు డైలీ పెట్టడానికి అయితే చూస్తాను. వరుణ్తో అయితే ఆడుతున్నాను. మన వరుణ్ అయితే చాలా మంచివాడు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒకవేళ నా నెట్వర్క్ లాగ్ అయిపోయి నేను అలా ఉండిపోయాను అనుకోండి, నా కోసం ఆగుతాడు, వెళ్ళిపోడు అసలు. ఒకవేళ నేను మ్యాచ్ ఆడుతున్నాను అనుకోండి, తన మ్యాచ్ అసలు స్టార్ట్ చేయడు, నేను వస్తున్నానని చెప్పి ఆగుతాడు కూడా. ఎలాంటి వాళ్ళు కావాలి ఫ్రెండ్స్ గిల్లులోకి? మన వస్తారు చాలా మంది గిల్లిమేట్స్ వస్తారో పోతుంటారో, బట్ అది కాదు మెయిన్. గిల్లిమేట్ ఉన్నాడంటే మంచి ప్లేయర్ అవి ఉండాలి. మంచి ప్లేయర్ కాకపోయినా పర్లేదు, ఆడు బాట్గాడైనా పర్లేదు. ఆఖరికి ఆడు గిల్లిమేట్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, గిల్లు లీడర్తో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఫస్ట్ అవి చూసుకోవాలి కదా మనం. అబ్బాయి అవేమీ చూసుకోకుండా ఇప్పుడు మనం మంచిగా ఉండడం కాదు, మన గేమ్ ప్లే మనమే అడిగి మనం నేర్పించచ్చు. గేమ్ ప్లే తప్పులేదు. ఇప్పుడు మనం ఆడినవాడు అయితే మనం ఎంత నేర్పించినా గేమ్ ప్లే నేర్చుకుంటాడు కదా ఫ్రెండ్స్. అలా నేర్పియాలి వరుణ్కి. వరుణ్కి నేర్పించాను అనుకోండి, అప్పుడు ఆట నేర్చుకుంటాడు, మంచిగా బాగుంటుంది మనకి. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నేను ఇంకా వీడియో కంటెంట్ అయితే బోల్డ్ ఉంది, బట్ వీడియో తీసేవారు ఎవరు లేరు. వీడియో తీద్దామంటే బట్ అవుతలేదు నాకు. అందువల్ల ఇంకా ఏం చేస్తున్నానంటే ఇంక నేను సర్లే కదా అని చెప్పి నేను ఇంకా ఇలాగ చేసేసి వీడియోస్ ఈ వీడియో చేయాలి. అప్పటికప్పుడు థాట్ ఏం రాలేదు. ఇంక అందుకని చెప్పి నేను సర్లే మన వరుణ్ ఉన్నాడు కదా గిల్డ్మేట్, మన వరుణ్తో అయితే మనం గిల్డ్మేట్తో ఆడినట్టు వీడియో చేద్దాం కదా అని చెప్పి నేను వరుణ్ కాకేశాను. హలో వరుణ్, ఇలా యూట్యూబ్ ఛానల్లో నేను వీడియో పెడుతున్నాను, నీకేం ప్రాబ్లం లేదు కదా అని అడిగితే, నువ్వు పెట్టుకున్నా నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు. ఆ మాట అన్న తర్వాత మనం ఎందుకు ఊరుకుంటాం. ఇంకా అందుకని చెప్పి వరుణ్ నేను కలిపి ఆడుతున్నాం సిఎస్. చూసుకోండి, వరుణ్ నేను కలిపి అయితే మరి ఆడుతున్నాను. నా మొబైల్ ఏమో పక్క నుంచి ల్యాగ్, ఏం చేయాలో తెలీదు.
కమో ఒక మొబైల్ తీద్దామా అంటే మనీ లేవు. మనీ లేని దానికి ఎలా తీస్తాం? అది మనకి ప్రాబ్లమ్స్. మనం ఎక్కడుంటే అక్కడ ప్రాబ్లం మన నిట్టంగా దిగద్దే. అది మన దరిద్రం. 1v3 సిచ్యువేషన్లో ఇప్పుడు మరేం పర్వాలేదు. మనం మ్యాచ్ బూయా కొడితేనే వీడియో పెట్టడానికి రూల్ లేదు ఫ్రెండ్స్. అందరు యూట్యూబ్స్ లాగా బూయా కొట్టిన మ్యాచే వీడియో తీయాలంటే అవ్వదు కదా. నేను డైరెక్ట్ వీడియో పెట్టి తీస్తున్నాను, గేమ్ ఆడుతున్నాను కాబట్టి. ఒక మ్యాచ్ బూయా కొడుతుంటాం, ఒక మ్యాచ్ అయితే ఇలా మన మ్యాచ్ ఒక ఎఫెక్ట్ కూడా అయిపోతుంటుంది. బట్ నేను ఒకటే ఫ్రెండ్స్, అందరు యూట్యూబర్స్ లాగా కాదు. మ్యాచ్ విన్ అయినా ఓడిపోయినా సరే నేనైతే వీడియో అయితే పెడతాను. మ్యాచ్ విన్ అయితే నేను వీడియో పెట్టాలి, లేదంటే లేదు, అలాగేమి ఉండదు నాకు. మ్యాచ్ విన్ అయినా అవ్వకపోయినా సరే నేనైతే వీడియో అయితే పెడతాను. అదే ఫోన్ కాల్ అయితే వస్తుంది నాకు. మరి ఇదిగోండి మొబైల్ స్టక్. అలాగే ఫోన్ కాల్స్ వస్తే మొబైల్ స్టక్ అయితే అవ్వకుండా ఎందుకుంటుంది ఫ్రెండ్స్ మొబైల్. ఇదిగోండి మొబైల్ స్టక్ అయిపోయింది, ఏం చేయలేను. ఇదిగో వచ్చింది, మరి ఏం చేయాలో తెలుస్తలేదు. చూసుకోవచ్చు. ఇదిగో హూకంగా అయితే వేసాను. బట్ నా దగ్గర ఫిస్ట్ ఉంది కాబట్టి కొట్టలేకపోయాను. బట్ ఫిస్ట్ లేకపోయినా కొంచెం స్ప్రే అయితే పెడితే మరేం పర్వాలేదు. అందరు యూట్యూబ్స్ లాగా కాదు ఫ్రెండ్స్. నేను వీడియో మ్యాచ్ ఓడిపోయినా గెలిచినా లేదంటే మధ్యలో ఉన్నా ఓడిపోయినా పర్లేదు, మ్యాచ్ మీకైతే వీడియో పెట్టాలి. ఈరోజు ఇదిగోండి ఈ మ్యాచ్ ఓడిపోయాం సిఎస్. ఏమైంది? మీరు ఏమైనా కొడేస్తారా తిడేస్తారా? ఏంటి ఏమనరు కదా, నాకు తెలుసు మీరు ఏమనరని. ఇప్పుడు మాడేస్తున్నాను ఫ్రెండ్స్, హీరోలో ఉండిపోండి. ఇప్పుడు డైమండ్కి వెళ్ళిపోయాను నేను. ఎందుకు? వీడియో పెట్టడం వల్ల కాదు, సారీ, బాగా ఆడపడం వల్ల. ఈ వీడియో పెడితే అన్న కొట్టేస్తారా ఫ్రెండ్స్? కొట్టరు కదా. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇంతే. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు బాయ్. వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఈరోజు వీడియో ఇంతే. బాయ్ ఫ్రెండ్స్.